తెనాలిలో జరిగిన పోలీసుల లాఠీచార్జ్ ఘటనపై దళిత సంఘాలు మండిపడుతున్న నేపథ్యంలో కానిస్టేబుల్ చిరంజీవి భార్య కళ్యాణి ఓ వీడియో విడుదల చేశారు. తాను దళిత మహిళనేనని, భర్త బీసీ వర్గానికి చెందినవారని ఆమె తెలిపారు. నలుగురు రౌడీ షీటర్లు తన భర్తను అటకాయించి దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆమె వాపోయారు. సామాజిక స్థాయికి సంబంధం లేకుండా చేసిన తప్పుకి శిక్ష పడాలని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. నా భర్త ఇంటి బయలుదేరే క్రమంలో సమయంలో రౌడీ షీటలు దాడి చేసి మారునాయుధాలతో చంపబోయారు. అక్రమంలో భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలిసింది. ఆ రోజు దళిత సంఘాలు, రాజకీయ నాయకులు ఏమైపోయారు, మా ఆయనకి ఏమైనా జరిగితే మేము, మా పిల్లలు ఏమైపోయారు. నా భర్త ప్రాణాలు దక్కడం నాపై చూపింది అయితే నేను భావిస్తున్నాను. రౌడీ షీటర్లు ప్రోత్సహించమని కుల సంఘాలు, రాజకీయ నాయకులకు అంబేద్కర్ చెప్పారా? రౌడీ షీటర్లు దళితులు అయితే నేను దళితులని కాదా? నా భర్త బీసీ దళితుడు కాదా? ఆ రోజు రౌడీ షీటర్ దాంట్లో నా భర్తకి ఏమన్నాయి? దళిత సంఘాలు, రాజకీయ నాయకులు నాకు ఏమని సమాధానం చెప్తారు? నా కుటుంబాన్ని పోలీస్ శాఖ చాలా అండగా నిలబడింది. రౌడీ షీటర్ పై ఇలా ఉక్కుపాదం మోపడం, నాలాగే మరో మహిళకు ఇలా అన్యాయం జరగదు. నిజమైన దళితులకు అన్యాయం, అవమానం ఏమైనా జరుగుంటే వచ్చి పోరాటం చేయండి, అంతేగాని ఇలా రౌడీ షీటర్లకు, మానవ మృగాలకు సపోర్ట్ చేయొద్దు. మీ అందరికీ దళిత సోదరి విన్నపం. జై భీమ్.